నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. వర్గ విభేదాలతో రసభా సంఘంగా ఎంపీ సమావేశంకు హాజరు కాని వైఎస్ఆర్సీపీ నాయకులు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు మేరకు తిరుపతిలో జరుగు PLR కన్వెన్షన్ హాల్లో జరుగు సమావేశానికి తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండల వైఎస్ఆర్సీపీ నాయకులకు ఆహ్వానం పలికేందుకు గురువారం మండల ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీ గురుమూర్తి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటిదాకా ఎంపీ రాక కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎదురు చూస్తున్నారు. ఎంపీ గురుమూర్తి ఎంపీడీఓ కార్యాలయం చేరుకోవడం జరిగింది. సమావేశానికి మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు ఆరణి విద్యానాథ్ రెడ్డి రాకపోవడంతో ఎంపీ గురుమూర్తి మండల పార్టీ అధ్యక్షులను పిలవడానికి నివాసానికి వెళ్లడం జరిగింది. దీంతో మండల పార్టీ అధ్యక్షుడిపై అసంతృప్తి వర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన వస్తే మేము సమావేశానికి రామని సమావేశమును బహిష్కరించడం జరిగింది. సమావేశం వర్గ విభేదాలతో గందరగోళ వాతావరణం ఎంపీ సమక్షంలో నెలకొంది. ఎంపీ గురుమూర్తి ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఎంపీ సమావేశంను సింపుల్లా ముగించారు. రిపోర్టింగ్ బుచ్చినాయుడు కండ్రిగ మండలం. రిపోర్టర్ రామచంద్రయ్య. నాశనం చేయడానికి గమ్మున ఉండాలా పండిస్తున్నాడు. ఇంతమంది తెలియజేయాలి కదా ప్రోగ్రామ్ అక్కడి నుంచే వస్తాము, అక్కడికే పోయేస్తాము. ఎవరు సమాధానం చెప్పాలా? ఎవరు ఉంటాడు? మేము ఉన్నాము. బాగా అనుకుంటుందా? ఎందుకు ఉండాలా? నేను కూడా త్వరలోనే సమసిపోతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇలాంటి సమస్యలను ఒక చిన్న సమన్వయ కమిటీలాగా ఏర్పాటు చేసుకుని అన్ని సమస్యల మీద బ్యాలెన్స్గా ముందుకెళ్ళడానికి ఖచ్చితంగా ప్రయత్నించడానికి మనందరం ఒకరికొకరు సహకారం శనివారం జరిగినట్టు గౌరవ మంత్రి గారు అలాగే ఉన్నటువంటి సమస్యల మీద కూడా మంత్రులు పరిష్కారం అయ్యేటువంటి సమస్యలుగా పాల్గొనవాలని గౌరవ మండల విద్యారెడ్డి గారు కానీ అలాగే ఇతర ముఖ్య నేతలు కానీ అందరూ కానీ మళ్ళీ అందరూ కలిసికట్టుగా దానికి మీ అందరి సహకారం కావాలని అదేవిధంగా ఎల్లుండి జరగబోయే ప్రోగ్రామ్కి మండల సహకారంతో ఆ అభివృద్ధి తప్పక కావాలని